హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ మదర్ డైరీస్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా కూర చేసుకునే ఓపిక లేనప్పుడు ఇలా జస్ట్ 2 మినిట్స్లో రెడీ అయ్యే రెసిపీ చూపిస్తాను, చూసేయండి. ముక్కుకు పుల్లటి వాసన, నోటికి కారంగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారు అంటే వీక్లీ వన్స్ అయినా సరే ఈ కర్రీ చేసుకొని తింటారు. అంత బాగుండిద్ది ఈ పులుసు. సో ఈ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈ పులుసుకి మెయిన్ ఒక కప్పు పెరుగనమాట. అది కూడా గేదె దగ్గర మనం పాలు తీసుకుంటాం కదా, అది స్వచ్ఛమైన పాలతో చేసిన పెరుగుతో చేస్తేనే టేస్ట్ అల్టిమేట్ అనమాట. సో ఏం కావాలో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ ఒక కప్పు పెరుగు పక్కన పెట్టేసుకోండి. అదే కప్పుతో ఒక పెరుగు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో బాగా మిక్సర్తో తిప్పేసి ఒక అర గ్లాసు వాటర్ పోసుకోండి. ఒక మజ్జిగలాగా అన్నమాట. అలా మజ్జిగ చేసి పక్కన పెట్టుకోండి. ఇందాక మళ్ళీ ఇంకో బౌల్లో పెరుగు తీసుకున్నాం కదా, దాంట్లో ఏంటంటే ఉండలు అలాంటివి లేకుండా కొంచెం మెత్తగా స్మాష్ చేసుకున్నట్టు ఇలా మెత్తగా చేసుకోండి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు మెయిన్ అనమాట. ఇవి 2 ఉంటే చాలు, కర్రీ రెడీ అయిపోయిద్ది. సో వీటిని ఏంటంటే పక్కన పెట్టేసుకోండి. ఇందాక చెప్పాను కదా, గేదె పాలతో చేసిన పెరుగు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఇది నాకు అమ్మ పంపింది ఊరి దగ్గర నుంచి, అందుకనే ఈరోజు ఈ రెసిపీ చేసేసాను నేను. సో ఇప్పుడు ఏంటంటే ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపుకి పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఇవి 4 వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అవి బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొంచెం లైట్గా ఫ్రై చేయండి. మరీ బాగా ఫ్రై చేస్తే బాగోదన్నమాట. కొంచెం పచ్చిగా కొంచెం వేగినట్టు అలా ఉంటేనే తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడు ఒక డ్రై మిర్చి, ఎండుమిర్చి ఒకటి ఇలా తుంపలు చేసి వేయండి. నెక్స్ట్ ఇవి వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయండి. వేసిన పచ్చిమిర్చి కూడా బాగా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. పచ్చివాసన ఘాటు అంతా పోయేలాగా బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేయండి. ఉంటేనే వేయండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ కరివేపాకేసి ఒకసారి తిప్పండి. ఇలా బాగా తిప్పిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. కారం కూడా అంతే, ఘాటు పోయేదాకా కొంచెం ఒక 30 సెకండ్స్ అలా బాగా మంచిగా ఇలా తిప్పుతూ కలపండి. ఇప్పుడు అంతా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా మజ్జిగ, సో ఆ మజ్జిగని వేయండి. మజ్జిగ వేసేటప్పుడు ఏంటంటే గ్యాస్ ఆపేసేయండి, లేకపోతే మజ్జిగ ఇరిగిపోతాయి. మజ్జిగ వేసిన తర్వాత ఉంది కదా కర్డ్ కూడా వేసేసి ఒకసారి కలదిప్పుకోండి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత టేస్ట్‌కు సరిపడా సాల్ట్ వేయండి. నేను ఇక్కడైతే కల్లుప్పు తీసుకున్నాను. మీరైతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే కల్లుప్పు వేస్తే కొంచెం టేస్ట్ బాగా అనిపించిద్ది. సో తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర చల్లుకోండి. కొత్తిమీర కూడా చల్లుకొని తర్వాత గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇంకా నేను కొంచెం రాక్ సాల్ట్ వేసాను కాబట్టి అది మెల్ట్ అయ్యేదాకా కొంచెం ఇలా తిప్పుతూ ఉన్నాను. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక వెంటనే కాకుండా ఒక 1 అవర్ 2 అవర్ తర్వాత తిన్నారంటే నిజంగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి. మా ఏరియాలో అయితే మేము మజ్జిగ ప్లస్ పెరుగు 2 వేస్తాము. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా పెరిగేసి చేస్తారు. బట్ ఇలా మజ్జిగ చేసి బాగా పులిసిన పెరుగుతో చేస్తేనే మజ్జిగ చారుకి చాలా అంటే చాలా టేస్ట్ వచ్చిద్ది. ప్యాకెట్ పాలతో అయితే అస్సలు చేయకండి, నేను ముందే చెప్తున్నాను. ఎందుకంటే మనం మామూలుగా గేదె దగ్గర తీసుకొని ఫ్రెష్గా చేసిన పెరుగు కాకుండా ఇలా ప్యాకెట్ పాలతో చేస్తే నిజంగా టేస్ట్ అనేది చాలా అంటే చాలా వరస్ట్గా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒక్కసారి నేను చెప్పింది ఫాలో అయిపోండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి.